హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్కి వెళ్ళే ముందు నేను ఇచ్చినటువంటి క్లాస్లో పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఏ కంటెక్స్లో అంటామంటే డిజిటల్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఈరోజు టాపిక్ వచ్చేసి యూనియన్ బడ్జెట్ 2025-26లో ఆరోగ్య రంగానికి సంబంధించి చాలా ఇనిషియేటివ్స్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో ఇటీవల కాలంలో క్యాన్సర్ వ్యాప్తి బాగా ఎక్కువ ఉంటుంది. ఆబ్వియస్గా 140 కోట్లు జనాభా ఉన్నటువంటి దేశం కాబట్టి క్యాన్సర్ పేషెంట్లు కూడా క్రూడ్ నెంబర్ ఎక్కువగానే ఉంటుంది. దీనికి సంబంధించి డే కేర్ క్యాన్సర్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. సో దీనికి గాను డబ్బుల కేటాయింపు కూడా గత సంవత్సరంతో పెద్దగా పెరగలేనప్పటికీ కూడా కేటాయింపులు కొంచెం బాగానే జరిగాయి. మొత్తం బడ్జెట్లో దాదాపుగా 1.97 అంటే 2% వరకు ఈ కేటాయింపులు అనేటటువంటివి ఉన్నాయి. 1,00,000 కోట్ల రూపాయల వరకు పూర్తి స్థాయిలో ఈ వైద్య రంగానికి సంబంధించి వనరుల్ని కేటాయించారు. సో ఇందులో భాగంగానే అసలు భారతదేశానికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి హెల్త్ స్టేటస్ కానీ, ఇప్పుడు తీసుకుంటున్నటువంటి ఇనిషియేటివ్స్ కానీ, దీనికి సంబంధించి ఆర్థిక సర్వే చెప్పినటువంటి వివరాలను కానీ మనం ఈరోజు చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా న్యూస్లో ఎందుకు ఉంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ అలొకేషన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి 1,00,000 కోట్ల బడ్జెట్ను ప్రకటించారు. ఇది గతంతో పోల్చుకుంటే 1.97%, గతంలో అది 1.9%గా ఉంది. బట్ స్టిల్ 2% కన్నా యూనియన్ హెల్త్ బడ్జెట్ అనేటటువంటిది 2% కన్నా బడ్జెట్ పూర్తి స్థాయిలో 2% కన్నా తక్కువగానే ఉంది. దీనికి సంబంధించి ఎకనామిక్ సర్వే కూడా రికమెండేషన్స్ ఏం చెప్తుందంటే, మల్టిపుల్ హెల్త్ ఇనిషియేటివ్స్ స్టార్ట్ చేయాలని చెప్తోంది. అలాగే డే కేర్ సెంటర్స్ అనేటటువంటి వాటిని తీసుకొచ్చి క్యాన్సర్ ట్రీట్మెంట్ని ఇంప్రూవ్ చేసే విధంగా వీటిని తీర్చిదిద్దామని చెప్తున్నారు. అసలు ఆ డే కేర్ సెంటర్స్ అంటే ఏంటి, ఈరోజు వివరాలు చెప్తాను. అలాగే నేషనల్ హెల్త్ పాలసీ 2017 అయితే ఏం చెప్తుంది, మనకి జీడిపిలో 2.5% ఈ యొక్క వైద్య రంగానికి కేటాయింపులు జరగాలని చెప్తోంది. కానీ 2.5% జీడిపిలో వైద్య రంగానికి కేటాయింపులు జరగల. ఇంకా అది అప్రాక్సిమేట్గా ఇక్కడే ఉంది, 1.2 ఆ ప్రాంతంలోనే ఉంది. సో కాబట్టి దీన్ని ఇంకొంచెం మనం పెంచేటటువంటి ప్రయత్నాలు చేయాలి. సో దీనికి సంబంధించి ఏ పర్టికులర్ ఇనిషియేటివ్స్ చర్యలను ఈ హెల్త్ ప్రమోషన్ చేయడానికి ప్రభుత్వం ప్రారంభిస్తుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అని ఎక్కువ వస్తున్నాయి. మనం తినే కుర్కురేలు, చిప్స్, లేస్ ప్యాకెట్లు, వీటిని మనం ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అని అంటాం. ఇవి ఎక్కువగా మనం తీసుకోవడం వల్ల బాగా లావ్ అవుతూ ఉంటారు, అలాగే ఆరోగ్యం చెడిపోతూ ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు ఇది తినడం వల్ల అనవసరమైనటువంటి సోడియం లెవెల్స్ మనకి లోపలికి వెళ్తాయి. అఫ్కోర్స్ పరుగుల ప్రపంచంలో, ఆధునిక ప్రపంచంలో ఫుడ్ అనేటటువంటి చేసుకోవడమే ఇబ్బందిగా మారినటువంటి సందర్భాలు. సాధారణంగా మనం కనుక చూస్తే అసలు ప్రపంచంలో డబ్బులు సంపాదించేది ఎందుకండి? ఎవరైనా దేనికి? ఒక 4 మెతుకులు తినడానికే కదా ఫస్ట్. తర్వాత మిగతా అన్నీ, మంచి బట్టలు వేసుకోవాలి, మంచి చెప్పులు వేసుకోవాలి, మంచి వాచ్ పెట్టుకోవాలి, మంచి మొబైల్ ఉండాలి, మంచి ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, అవన్నీ సెకండరీ. ఇవన్నీ ఉన్నా ఇది లేదనుకోండి కష్టం కదా. సో దాని మీదే శ్రద్ధ తీసుకునేటటువంటి పరిస్థితులు లేకుండా పోతున్నాయి. సో దానికి సంబంధించే ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్కి ఎక్కువగా ట్యాక్స్ వేయాలి అని చెప్పి ఎకనామిక్ సర్వే హెల్త్ ట్యాక్స్ అనేటటువంటి ఒకదాన్ని ప్రపోజ్ చేసింది. ఎందుకంటే ఈ ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల ఊబకాయం వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, కొన్నిసార్లు హార్ట్ డిసీజెస్, క్యాన్సర్లు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. కొన్ని ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్లో అయితే చాలా వరకు ప్లాస్టిక్ అవశేషాలను కూడా కనుగొన్నారు ఈ మధ్యకాలంలో. నేను మరి ఎందుకు రికమెండేషన్స్ వస్తున్నాయో నాకు తెలియదు, కానీ ఎప్పుడైనా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలా అద్భుతంగా చేతులతో తయారు చేసినటువంటి కొన్ని మనం రోజు వారి జీవితంలో తినేటటువంటి కొన్ని ఐటమ్స్ని చూపిస్తున్నారు. చాలా చిరాగ్గా ఉంటుంది. అంటే ముఖ్యంగా ఈ ఐస్ క్రీమ్స్, పుల్ల ఐస్ క్రీమ్స్ అవి తింటుంటా కదా బయట, కుల్ఫీలు, అవి ఎంత గలీజ్గా తయారు చేస్తారనేటటువంటి దానికి చాలా ఎగ్జాంపుల్స్ మనకి సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇంకా ఆ దెబ్బతో అసలు నేను తినడమే తక్కువ, బయట ఇంకా మానేశాను. సో అంత దారుణంగా ఉన్నాయి. కాబట్టి ఫుడ్ స్టాండర్డ్ అండ్ సెక్యూరిటీ అథారిటీస్ ఆఫ్ ఇండియా ఇంకాస్త బెటర్గా వర్క్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా రెస్టారెంట్స్ మీద ప్రతి నెలకు ఒకసారి కనీసం రైడ్లు జరగాలి, లేదంటే అసలు తట్టుకోవడం కష్టం ఈ స్విగ్గీ, జొమాటో పెరిగిన తర్వాత. సో దాదాపుగా ఇండియాలో 10 కోట్ల మందికి డయాబెటీస్ ఉంది. సో డయాబెటిక్స్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ మనం. వీఆర్ ఏ స్వీటెస్ట్ నేషన్. అంటే అందరూ బాగా ఉంటారని కాదు, అందరికీ షుగర్ వచ్చిందని అర్థం. అలాగే మీరు చూస్తే క్యాన్సర్ ఎక్స్పాన్షన్ కూడా మీరు చూస్తే ప్రతి డిస్ట్రిక్ట్లోని, జిల్లాలోని
ఈ క్యాన్సర్ డే కేర్ సెంటర్స్ హాస్పిటల్స్ని 2026 కల్లా ప్రారంభించాలని ప్రభుత్వం అనుకుంటుంది. ముఖ్యంగా అందులో 2025-26 సంవత్సరంలో దాదాపుగా 200 సెంటర్లని తీసుకొచ్చి అక్కడే లోకల్ ఏరియాస్లో కీమోథెరపీ లాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారని చెప్తోంది. దీనికి సంబంధించి ఇంకా స్లైడ్ ఉంది, మీకు చూపిస్తాను. అలాగే కొన్ని లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఉన్నాయి. అంటే కొన్ని లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటే ఏంటంటే కొన్ని రకాలైనటువంటి వ్యాధులు వచ్చినప్పుడు ఆ వ్యక్తుల్ని కాపాడడానికి ఈ మందులను వాడతారు. అందులో ఒక 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది. దీన్ని తీసేశారు. దీనివల్ల ఆ యొక్క మందుల తాలూకా ధరలు తగ్గుతాయి. అలాగే పేషెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్ అనేటటువంటిది వచ్చి, ఈ పేషెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటంటే ఫ్రీ మెడిసిన్స్ డ్యూటీ ఫ్రీ, అంటే ఫ్రీగా మెడిసిన్స్ ఇస్తారు. ఏవైతే ఫ్రీ మెడిసిన్స్ ఇస్తున్నారో ఈ ప్రోగ్రామ్ కింద దాని మీద ఎటువంటి పన్నులు విధించరు. అలాగే ఈ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ అనేటటువంటిది ఏంటంటే బేసికల్గా ఏవైనా మనం దిగుమతులు చేసుకునేటప్పుడు దీని మీద కట్టేటటువంటి మినిమం కనిష్ట పన్నుని ఈ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ అని అంటారు. దాన్ని పూర్తి స్థాయిలో ఈ 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్కి తీసేశారు. అలాగే అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, ముఖ్యంగా గిగ్ వర్కర్స్ అంటే ఎవరెవరైతే ఈ స్విగ్గీ జొమాటో లాంటి యాప్స్లో డెలివరీ బాయ్స్ కింద అది వర్క్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు గిగ్ ఎకనామీ మీద, వీళ్ళకి సంబంధించి కూడా ఈ ఆయుష్మాన్ భారత్ అటల్ బిహారీ వాజ్పేయి అన్నాను, క్షమించాలి, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనకి సంబంధించి 1 కోటి మంది గిగ్ వర్కర్స్కి ఈ ప్రోగ్రామ్ని ఎక్స్పాండ్ చేశారు. మీ అందరికీ ఆయుష్మాన్ భారత్ గురించి తెలుసు. ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్. మన రాష్ట్రాల్లో ఎలా అయితే ఆరోగ్యశ్రీ పథకం ఉందో అలాంటి ఆరోగ్యశ్రీ పథకం లాంటి దాన్నే ఇండియా వైడ్ దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది, ఆయుష్మాన్ భారత్. ఈ ఆయుష్మాన్ భారత్కి సంబంధించి గతంలో నేను క్లాసెస్ చేశాను, మీరు కావాలంటే దాన్ని ఒకసారి చూసుకోండి. సో వర్కర్స్ ఎవరైతే ఈ ఆయుష్మాన్ భారత్లో భాగం అవ్వాలని అనుకుంటున్నారో వీళ్ళు ఈ శ్రమ్ పోర్టల్లో ముందుగా రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో మీలో ఎవరైనా కనుక అలాంటి వాళ్ళు ఉండి చూస్తుంటే ఈ శ్రమ్ పోర్టల్లో మీరు రిజిస్టర్ అవ్వండి. అక్కడ మీకు ఐడి కార్డు ఇస్తారు. ఈ ఐడి కార్డుతో మీరు ఫ్రీ ఇన్సూరెన్స్ అనేటటువంటి దాన్ని పొందొచ్చు ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా. అలాగే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి 4200 కోట్లు అభిమ్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్కి సంబంధించి మనం తీసుకొస్తున్నాం. ప్రధానమంత్రికి పేరుతోనే ఆ ప్రోగ్రామ్ని కూడా స్టార్ట్ చేశారు. సో ఇందులో ఏం లేదు, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని పెంచుతారు. ఇంకా పూర్తి వివరాలు మనకి రాలేదు. అలాగే 5 స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ పెడతారట. ఇందులో 3 లక్షలకు పైగా హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ని ట్రైన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అలాగే విమెన్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ సంబంధించి ప్రధానమంత్రి మాతృవందన యోజన ఆల్రెడీ ఇప్పటికే ఉన్నటువంటి ప్రోగ్రామ్, దీన్ని మెటర్నల్ హెల్త్ ప్రోగ్రామ్స్కి ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారు. అంటే ముఖ్యంగా ఎవరైతే గర్భస్థ ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళకి లేదా పిల్లలు అప్పుడే పుట్టినటువంటి బాలింతలకు ఏ రకంగా సహాయపడాలనేటటువంటి దానికి. అలాగే చైల్డ్ న్యూట్రిషన్ అండ్ వ్యాక్సినేషన్స్, భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద ఇబ్బంది ఏంటంటే చాలా తక్కువ మంది ఈ టీకాలు తీసుకుంటూ ఉంటారు. సో టీకాలు అనేవి పూర్తి స్థాయిలో వేయాలి. అలాగే చైల్డ్ న్యూట్రిషన్ అంటే పిల్లలకి పౌష్టికాహార లోపం అనేటటువంటిది కలగకుండా దానికి కూడా చైల్డ్ న్యూట్రిషన్ అందించేందుకు కూడా ప్రభుత్వం ఫండింగ్ని పెంచింది. అలాగే అంగన్వాడీ సెంటర్స్లో డిజిటల్ ట్రాకింగ్ సిస్టమ్స్ని కూడా పట్టుకొస్తున్నారు. ముఖ్యంగా ఈ హెల్త్ ఇండికేటర్స్ వీటిని మనము ట్రాక్ చేయడానికి గాను పిల్లలు ఎలా మిడ్ డే మీల్ స్కీమ్ ఇవన్నీ తింటున్నారు, సో ఇలాంటి వాటికి గాను ఒక డిజిటల్ ట్రాకింగ్ సిస్టమ్ను పట్టుకొస్తున్నారు. అలాగే ఫార్మాస్యూటికల్ రీసెర్చ్కి సంబంధించి 2445 కోట్లు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ను ఒకదాన్ని తీసుకొచ్చారు. భారతదేశం ఆల్రెడీ ఫార్మాస్యూటికల్స్లో ముందుకెళ్తోంది. దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేసి జనరిక్ మెడిసిన్స్ లాంటి వాటిని ఉత్పత్తి చేయడానికి, ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ పెంచడానికి ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. అలాగే మెంటల్ హెల్త్ అండ్ టెలిమెడిసిన్కి సంబంధించి, టెలిమెడిసిన్ అంటే ఫోన్ల ద్వారా నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. ఇందులో మెంటల్ హెల్త్ కేర్ యాక్సెస్ని, అంటే ముఖ్యంగా ఈ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కొంతమందికి, మెంటల్ రిటార్డ్నెస్ కానీ లేదా మెంటల్ హెల్త్ అప్సెట్ కానీ డిప్రెషన్స్ కానీ ఇలాంటి వాటిల్లో ఈ మెంటల్ హెల్త్ కేర్ యాక్సెస్ని జనాలకి త్రూ మొబైల్ ఫోన్స్ యాప్స్ ద్వారా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మెడికల్ టూరిజంని పెంచాలి. ఎందుకంటే చాలా దేశాలు, ఈవెన్ మన దేశంలో పాకిస్తాన్ నుంచి కూడా వచ్చి చాలామంది కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకొని వెళ్తారు. దీన్ని మెడికల్ టూరిజం అని అంటాం. ఈవెన్ అమెరికాలో ఉన్నటువంటి చాలా ప్రొసీజర్స్, అమెరికాలో చేసేటటువంటి చాలా వైద్యపరమైనటువంటి ప్రొసీజర్స్ కాస్ట్లీ. చాలామంది అమెరికా నుంచి భారతదేశం వచ్చి కూడా ఈ ట్రీట్మెంట్ తీసుకొని వెళ్తూ ఉంటారు. సో దీన్ని ఇంకా బెటర్గా చేసేటట్టు చాలా కొద్ది హాస్పిటల్స్లో ఉన్నాయి, లైక్ ముంబై, ఢిల్లీ ఇలాంటి చోట్ల, ఎయిమ్స్, అలాంటి వాటిని ఇంకా బెటర్గా మనం యాక్సెసిబిలిటీ ఇచ్చేటట్టుగా
కొన్ని వీసా ప్రొసీజర్స్ని సింప్లిఫై చేస్తారు ఈ మెడికల్ టూరిజం కోసం, అలాగే హాస్పిటల్స్ని పెంచుతారు. అలాగే ఇండియాలో మెడికల్ టూరిజం ఇప్పటివరకు కూడా దాదాపుగా $10 బిలియన్ ఉందంట. $10 బిలియన్. దీన్ని ఇంకా పెంచాలని అనుకుంటున్నారు. అలాగే హీల్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ను ఆల్రెడీ 2023లో లాంచ్ చేశారు. అంటే ప్రపంచంలో మీకు ఎక్కడ సమస్యలు ఉన్నా భారతదేశానికి రండి, అక్కడ పరిష్కార మార్గాలను వెతుక్కోండి, వైద్యపరంగా మా దేశం చాలా గొప్పగా ఉంది అని మనం ప్రపంచ దేశాలకు చెప్తున్నాం. సో హీల్ ఇన్ ఇండియా అనేటటువంటి ప్రోగ్రామ్ ద్వారా దీన్ని మనం ఆల్రెడీ ప్రమోట్ చేస్తున్నాం. అలాగే హెల్త్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ చూస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2023లో ఒక రిపోర్ట్ ఇచ్చింది. అందులో భారతదేశం ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్కి సంబంధించి గతంలో అంటే 2006లో కేవలం $900 మిలియన్ మార్కెట్ని 37 బిలియన్లకు పెంచుకుంది. అంటే ఈ అడ్వర్టైజ్మెంట్స్ వల్ల లైక్ కుర్కురే, లేస్, ఎక్సెట్రా బిస్కెట్స్ ఇవన్నీ కూడా మనం పిల్లలకి ఎంత ఎక్కువ పెట్టేస్తున్నామో చూడండి. నేను ఈ మధ్యకాలంలో ఏదో ఇంట్లో కొనుక్కోవాలని అంటే డీమార్ట్కి వెళ్ళాం. సో నా ముందు ఒక పేరెంట్ ఉన్నారు, ఒక బాబు, హస్బెండ్ అండ్ వైఫ్. ఇన్ని కుర్కురే ప్యాకెట్లు, ఇన్ని లేస్ ప్యాకెట్లు. సో అలాంటివి మనకి పిల్లలకి పెడితే దానివల్ల వచ్చేటటువంటి దుష్ప్రయోజనాలు ఎక్కువ ప్రయోజనాల కన్నా. మన సంస్కృతి సాంప్రదాయాల్లో అది ఏ మతం అని చెప్పట్లేదు, భారతదేశం వంటలకు ప్రసిద్ధి. అసలు పండగ వచ్చిందంటే సంవత్సరం మొత్తం సరిపోయేంత వంటలు వండుతారు ఇంట్లో. చక్రాలు అంటారు, ఏవో పొంగడాలు అంటారు, అరిసెలు అంటారు, రకరకాల మిక్చర్స్ ఇవన్నీ చేస్తారు కదా, సున్నుండలు, రవ్వ ఉండలు, ఆ ఉండలు, ఈ ఉండలు. సో మనం చేయింది ఏముంది అసలు అంతకన్నా టేస్టీగా ఉంటాయా ఇవి? లేదు కదా. ఓన్లీ ఈ కుర్కురేలు, లేసు ఇవన్నిటిలోని మసాలా తప్ప ఇంకేమన్నా ఉంటుందా టేస్ట్? ఉండదు కదా. సో కొంత సమయాన్ని మనం మొబైల్ చూసేటటువంటి సమయాన్ని కొంత పక్కకు పెట్టి పిల్లల కోసం వెచ్చించి మనం కనుక ఈ ఫుడ్స్ని కనుక వాళ్ళకి ఇవ్వగలిగితే డెఫినెట్గా వాళ్ళ పౌష్టికాహార లోపాల ఇబ్బందులు ఉండవు. అలాగే అనవసరమైన సోడియం అండ్ అదర్ లెవెల్స్ ఆఫ్ టాక్సిక్ ఫుడ్స్ వాళ్ళ ఒంట్లోకి వెళ్లకుండా మనం కాపాడచ్చు. సో ఖచ్చితంగా నాకు చెప్పడానికి అర్హత ఉంది, ఎందుకంటే మా అబ్బాయికి నేను ఆల్మోస్ట్ ఇంట్లో ఫుడ్డే పెడుతూ ఉంటాను. సో ఎంత కష్టమైనా తయారు చేస్తూనే ఉంటాను, కాబట్టి ఐ హ్యావ్ ఆల్ రైట్స్ టు సే దట్. సో కాబట్టి ఇది $37 బిలియన్ మనం ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ని పెంచేశాము అంటే మన ఆరోగ్యాన్ని మనమే సర్వనాశనం చేసుకుంటాం. అలాగే రీటైల్ సేల్స్ ఈ మధ్యకాలంలో 10 సంవత్సరాల్లో 13.7% సంవత్సరానికి పెరుగుతుంది. అలాగే ఈ హెల్త్ కేర్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్కి సంబంధించి హౌస్ హోల్డ్ కన్జంప్షన్ సర్వే ఏం చెప్తుందంటే 9.6% రూరల్ ఏరియాస్లో ఉంటే 10% అర్బన్ హౌస్ హోల్డ్స్లో ఉంటుంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ చొచ్చుకొని వెళ్ళిపోతున్నాయి. ప్యాకెట్లు తీయడం, ఓపెన్ చేసుకొని తినడం. సో ఈ రకమైనటువంటి ఎప్పుడో ఒకసారి ఓకే టేస్ట్ చూడడం, కానీ ప్రతిరోజు అదే స్నాక్స్ కింద పెట్టడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. మనం నిజంగా స్నాక్సే పెట్టాలని అనుకోండి, హాయిగా బయట నుంచి పల్లీలు తెచ్చుకొని ఏ ఒక చిన్న మూకిడిలో వేయించి ఒక బెల్లం ముక్కిస్తే బ్రహ్మాండంగా తింటారు. షుగర్ కంటెంట్ వెళ్తుంది ఒంట్లోకి, బ్రెయిన్ డెవలప్ అవ్వడానికి, ప్రోటీన్ కంటెంట్ వెళ్తుంది, మాంసకృతులు బ్రహ్మాండంగా ఉంటాయి అందులో. సో ఇలాంటివే చాలు. చిన్నప్పుడు ఇవన్నీ తినే కదా మనందరం పెరిగాం, ఏమన్నా ప్రాసెస్డ్ ఫుడ్స్ తిన్నాము, డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చు కదా. సో కాబట్టి దీంతోపాటు న్యూట్రియంట్ ప్రొఫైల్ మోడల్ అని బ్రెజిల్, కెనడా, చిలీ, ఫ్రాన్స్ దేశాల్లో ఒకటి వాడుతున్నారు. ఇదేంటంటే మార్కెటింగ్లో చాలా ప్రొడక్ట్స్కి వీళ్ళు లేబులింగ్ వేస్తారు. అంటే ప్రతి ప్రోడక్ట్కి ఓ లేబుల్ ఉంటుంది. ఏంటి, ఆ కొనే ప్రోడక్ట్ హెల్దీయా హార్మ్ఫుల్లా అనేటటువంటి ఒక లేబుల్ ఉంటుందన్నమాట. సో అలాంటి లేబుల్స్ని మన దేశంలో కూడా తీసుకురావాలి. ఈవెన్ డెన్మార్క్ అయితే శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నటువంటి ఐటమ్స్ మీద పన్నులు విధిస్తోంది. సో అలాంటి ప్రొడక్ట్స్ని ఎంకరేజ్ చేయకూడదని. అలాగే మెక్సికో అయితే షుగరీ డ్రింక్స్ అంటే మనం తాగేటటువంటి కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్ మీద సర్ఛార్జీలు విధిస్తున్నారు. మన దేశంలో కూడా వీటిని విధించాలా. ఎకనామీ సంగతి తర్వాత పక్కన పెట్టండి. ఎకనామీ ఒక 1% జీడిపి తగ్గిన ప్రమాదం ఏం లేదు. మనందరం జబ్బులతో పోతే అసలు భారతదేశంలో అడల్ట్రేషన్ ఉన్నంత దారుణంగా ప్రపంచంలో ఇంకెక్కడ ఉండదు ఫుడ్ అడల్ట్రేషన్. అంటే మనం తినేటటువంటి ఫుడ్లో అసలు ఎంత కల్తీ ఉంటుందంటే తాగే పాలల్లో కల్తీ, ఇచ్చే నీళ్ళల్లో కల్తీ, పెట్టే భోజనంలో కల్తీ, అన్నీ కల్తీయే. సో ఈ కల్తీని తగ్గించాలంటే ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కొంచెం గట్టిగా పనిచేయాలి. ఆబ్వియస్గా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఎక్కడా కనిపించరు మనకి. ప్రతి వారం వచ్చి చేయాలా ఇన్స్పెక్షన్స్, అప్పుడే ఈ హోటల్స్ ఇవన్నీ కొంచెం కరెక్ట్గా ఉంటాయి. అలాగే ఎకనామిక్ సర్వే 2025 రికమెండేషన్స్ ఏం చెప్తుందంటే రెగ్యులేషన్స్ బాగుండాలి, ముఖ్యంగా స్ట్రిక్ట్ FSSAI రెగ్యులేషన్స్ ఉండాలి. అలాగే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్కి క్లియర్ డెఫినేషన్స్ ఇవ్వాలి.
మానిటరింగ్ కూడా హెల్త్ స్టాండర్డ్స్లో కంప్లైన్స్ అయ్యేటటువంటి విధంగా అన్ని రకాల ఫుడ్ సెంటర్స్ కంప్లీట్ మానిటరింగ్ అనేటటువంటిది ఉండాలి. అలాగే ఎన్హాన్స్డ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్, అంటే కన్జ్యూమర్స్కి ఏవైనా ఆ ప్రొడక్ట్స్ మీద ఇబ్బందులు ఉంటాయి, ఆ అగ్రెసివ్ మార్కెటింగ్ అనేటటువంటి దాన్ని అడ్రస్ చేసే విధంగా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఉండాలి. చాలా అగ్రెసివ్ మార్కెటింగ్ ఉంటుంది. ఇప్పుడు మహేష్ బాబు గారు వస్తారు, థమ్స్అప్ అంటారు, ఆయన తాగుతాడా థమ్స్అప్? మీరు చెప్పండి. నా దాకా ఎందుకు, నేను చెప్తే ఎవరు నమ్ముతారు? మీరు చెప్పండి. తేజ్ ద థండర్ అంటారు, ఎవడన్నా థండర్ని టేస్ట్ చేస్తాడా? చచ్చిపోతారు. మెరుపుని టేస్ట్ చేస్తే కరెంట్ షాక్ కొట్టి చేస్తారు. సో టేజ్ ద థండర్ అని ఆయన తాగుతారా? ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఆయన డైరీ ప్రొడక్ట్స్ తిండంట, పెరుగు కూడా తిందంట, బ్రెడ్డు, జాము, కేకులు ఏమీ తినడు, కూల్ డ్రింక్స్ అయితే అసలే తాగడు. మరి ఆయన అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఆయన చెప్పారని మనం తాగుతున్నామంటే ఎలా జరుగుతుంది? ఇది ఇమేజ్ వర్షిప్. వ్యక్తుల్ని పూజించేటటువంటి దిక్కుమాలిన సంస్కృతి ఈ దేశంలో ఉన్నంతకాలం ఇలాగే తగలబడుతుంది. అది రాజకీయ నాయకులు అవనివ్వండి, సినిమా స్టార్లు అవనివ్వండి. వీ షుడ్ వాచ్ మూవీ యాజ్ అ మూవీ, దట్స్ ఇట్. డోంట్ వర్షిప్ దెమ్ యాజ్ యువర్ గాడ్స్, సో విచ్ ఈజ్ అ వెరీ రాంగ్ థింగ్. సో కాబట్టి ఈ రకమైనటువంటి అగ్రెసివ్ మార్కెటింగ్ని మనం ఆపాలి. అలాగే హయ్యర్ టాక్సేషన్, కొన్ని హెవీలీ మార్కెటెడ్ ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉన్నాయి, వీటిని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయాలంటే దాని మీద మనం మార్కెటింగ్ కాస్ట్ దాని మీద ట్యాక్సెస్, పన్నుల్ని మనం పెంచేటటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే కన్జ్యూమర్స్, ముఖ్యంగా పిల్లలకు, చిల్డ్రన్కి బాగా అవేర్నెస్ని కలిగించాలి. ఈ మధ్యకాలంలో నేను చూశాను ఎక్కడో కొన్ని ఫుడ్స్లో కొన్ని రకాల స్టెరాయిడ్స్ని కూడా వాడుతున్నారంట చాలా తక్కువ కంటెంట్లో, ఎందుకంటే పిల్లలు అవి మళ్ళా తినాలి అని అనిపించే విధంగా. వీటన్నిటికన్నా మనం ఒకప్పుడు చిన్నప్పుడు చాక్లెట్లు తింటే తిట్టేవారండి ఇళ్ళలో, కానీ ఇప్పుడు చాక్లెట్స్ చాలా బెటర్ వీటన్నిటికన్నా. ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ కన్నా చాక్లెట్స్ ఆర్ ఫార్ బెటర్. మహా అయితే అందులో షుగర్ కంటెంట్ ఉంటుంది అంతే. ఇందులో సోడియము, ఆ ఉప్పు, అబ్బో అసలు మసాలాలు దారుణాతి దారుణం. అలాగే డే కేర్ సెంటర్స్కి సంబంధించి, డే కేర్ సెంటర్స్ ఏంటంటే కీమోథెరపీ ఇలాంటి వాటిని తీసుకొస్తారు, ఓవర్ నైట్ స్టే ఉండదు, మార్నింగ్ టైమ్స్లోనే మీకు కీమోథెరపీ చేసి పంపించేస్తారు. గవర్నమెంట్ దాదాపుగా 2025-26లో 759 జిల్లాల్లో 200 సెంటర్లు పెట్టడానికి ట్రై చేస్తుంది. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ క్యాన్సర్ కేర్ని కనుక తీసుకొస్తే మనము మెట్రో హాస్పిటల్స్ మీద ప్రెషర్ తగ్గుతుంది. అలాగే మనము రూరల్ పేషెంట్లకు కూడా తక్కువ కాస్ట్లో వాళ్ళకి హెల్ప్ చేసేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. దీని తాలూకా సిగ్నిఫికెన్స్ కూడా మనం చూస్తే కీమోథెరపీ, మెడికేషన్స్, బయోస్పైస్ ఇలాంటివన్నిటిని కూడా పూర్తి స్థాయిలో మనము బెటర్ యాక్సెసిబిలిటీస్తో జిల్లా ప్రాంతాలలోనే మనం ప్రజలకు అందించేటటువంటి అవకాశం ఉంటుంది. ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఫర్ రూరల్ ఇండియా. అలాగే దీనికి కన్సర్న్స్ ఏమున్నాయంటే ఏ సర్వీస్ ఇస్తారన్న దానికి క్లారిటీ లేదు. అంటే రేడియోథెరపీ లాంటి అడ్వాన్స్మెంట్స్ హై ఎక్విప్మెంట్ కాస్ట్ లేకపోతే ఇవ్వలేము. సో రేడియోథెరపీ వల్ల కూడా మనం క్యాన్సర్స్ ఇలాంటి వాటిని ఆపొచ్చు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్, చాలా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో ఈ బయోస్పై సర్వీసెస్ అనేటటువంటివి లేవు. అలాగే మెడికల్ కాలేజెస్ అసలు క్యాన్సర్ ట్రీట్మెంట్ని చాలా చోట్ల ఆఫర్ చేయవు. అలాగే ట్రస్ట్ ఇష్యూస్, పేషెంట్లు కూడా ఈ ఎయిమ్స్ ఇలాంటి పెద్ద హాస్పిటల్స్, బసవతారకం ఇలాంటి హాస్పిటల్స్నే ప్రిఫర్ చేస్తారు తప్ప డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ని క్యాన్సర్లకి ఎవరు ప్రిఫర్ చేయరు. ఆ రకమైన నమ్మకాన్ని కూడా వీళ్ళు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. అలాగే వర్క్ ఫోర్స్ షార్టేజ్, ముఖ్యంగా ఆంకాలజిస్టులు, ఈ క్యాన్సర్ వీటి మీద వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న సిటీస్లో ఎందుకు బతుకుతారు? పెద్ద సిటీస్లో బోల్డ్ మార్కెట్ ఉంది, లక్షల సంపాదన ఉంది. సో గ్రామీణ ప్రాంతాలలోని డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్కి వస్తారా వాళ్ళు? సో ఇది కూడా మనం చూడాలి. సో దీనికి సంబంధించి క్యాన్సర్ కేసెస్ ఇండియాలో రైజ్ అవుతున్నాయి. దాదాపుగా ప్రతి 9 మందిలో ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుందంట. సో అంటే ఇది మొత్తం ప్లాస్టిక్ కారణంగానే. పొద్దున్నే టిఫిన్ తెచ్చుకుంటాం, ప్లాస్టిక్లో కట్టేస్తుంది వాడు. సో ఆ ప్లాస్టిక్ అవశేషాలు లోపలికి వెళ్తే టిష్యూ పాడవకపోతే ఏమవుతుంది? సో ఎక్కువగా క్యాన్సర్ రాకుండా ఉండాలంటే విటమిన్ B12, విటమిన్ D ఎక్కువ ఉండాలి. ఎవరికైనా విటమిన్ D కంటెంట్ 50 కన్నా పైన ఉందనుకోండి క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి మనందరం ఎండలో తిరుగుదాం బాగా, సో క్యాన్సర్ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఎండలో బాగా తిరిగితే క్యాన్సర్ రాదు ఆబ్వియస్గా. సో సెంటర్స్ విల్ రెడ్యూస్ పేషెంట్ లోడ్ అండ్ ఇంప్రూవ్ యాక్సెస్ టు క్యాన్సర్ కేర్ ఎస్పెషల్లీ ఇన్ రూరల్ ఏరియాస్. ఈ సెంటర్స్ కారణంగా డెఫినెట్గా మిగతా ప్రాంతాల మీద ప్రెషర్ అనేటటువంటి తగ్గుతుంది. బట్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ మీద ఇదంతా ఆధారపడి ఉంటుంది. సో వైద్య రంగానికి కేవలం ప్రభుత్వం మీద బాధ్యత వదిలేయకూడదు. మనందరం కూడా కొంత ఎక్సర్సైజులు ఇలాంటివి చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సో హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, అందుకే వెల్త్తో హెల్త్ని కొనలేరు, కానీ హెల్త్ ఉంటే వెల్త్ సంపాదించుకోవచ్చు. సో దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి, స్క్రీన్ షాట్ తీసుకొని. అలాగే అనువర్తిత బయోటెక్నాలజీలో పరిశోధనలు మరియు అభివృద్ధి విజయాలు ఏమిటి, సమాజంలో పేద వర్గాలు ఉద్ధరించడానికి ఈ విజయాలు ఎలా సహాయపడతాయి, దీన్ని 200 పదాల్లో రాయండి. సో ఇది హెల్త్ ఇనిషియేటివ్స్ ఇన్ ద బడ్జెట్ 2025-26కి సంబంధించి. మళ్ళీ కొత్త టాపిక్స్తో మనం యథావిధిగా రేపు కలుద్దాం. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.